హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మనం నిత్యం వాడే పప్పు దినుసుల గురించి మరియు వాటిని వాడటం వల్ల కలిగే ఆరోగ్య ప్రయోజనాల గురించి మనం మాట్లాడుకుందాము. వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఎవరైనా కొత్తగా ఛానల్ చూస్తూ ఉంటే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ వీడియోపై మీ ఒపీనియన్ ఏంటో కామెంట్లో తెలియజేయండి. వీడియో నచ్చితే లైక్ చేయండి. ఇక టాపిక్లోకి వెళ్ళిపోదాము. ముందుగా అయితే నువ్వుల నూనె గురించి మాట్లాడుకుందాము. నువ్వుల నూనెను ఉపయోగించడం వల్ల మన శరీరానికి ఎంతో మేలు కలుగుతుంది. మన శరీరం ఆరోగ్యంగా మెరుగుపడుతుంది. ఆయుర్వేదంలో నువ్వుల నూనెను ఔషధంగా ఉపయోగిస్తారు. నువ్వుల నూనె ఉపయోగించడం వలన బలం, దేహపుష్టి కలుగుతాయి. ఈ నూనెను వాడటం వల్ల పురుషుల్లో వీర్య కణాల వృద్ధి పెరుగుతుంది. స్త్రీలలో బహిష్టు అంటే నెలసరి సరిగా వస్తుంది. ఒంటికి పట్టిన నీటిని తగ్గిస్తుంది. అన్ని రకాల చర్మ వ్యాధులు, క్రిమి రోగాలు, వాత రోగాలను నయం చేస్తుంది. కంటి చూపును మెరుగుపరచడంలోనూ, జుట్టును ఆరోగ్యంగా ఉంచడంలోనూ కూడా నువ్వుల నూనె ఉపయోగపడుతుంది. ఈ నూనెను వాడేటప్పుడు తగిన జాగ్రత్తలు తీసుకోవాలి. ఈ నూనెలో కర్పూరాన్ని కానీ తమలపాకులను కానీ కలపకూడదు. అలా కలపడం వల్ల నువ్వుల నూనె విషంగా మారుతుంది. అయితే ఈ విషానికి విరుగుడుగా, అంటే ఎవరైనా తెలియక తీసుకుంటే విషానికి విరుగుడుగా గంజిని కానీ లేదా తేనెను కానీ నీటిలో కలిపి తీసుకోవాలి. ఆయుర్వేదంలో అనేక రకాల తైలాలు తయారు చేస్తూ ఉంటారు. అందులో ముఖ్యంగా నువ్వుల నూనెను ఉపయోగిస్తారు. శరీరానికి ఈ నువ్వుల నూనె మర్దన చేయటం వల్ల శరీరం ఆరోగ్యంగా, చర్మం బిగుతుగా మారుతుంది. సో అందుకే పిల్లలకి నువ్వుల నూనెతో మర్దన చేస్తూ ఉంటారు, చంటి పిల్లలకి. ఇంకా అలాగే వేరుశనగ పల్లీల గురించి మాట్లాడదామండి. వేరుశనగలో విటమిన్ ఇ మరియు ఖనిజాలు, ఐరన్, జింక్, పొటాషియం, మెగ్నీషియం, ఫ్లవనాయిడ్స్, సెలీనియం, మ్యాంగనీస్, కాపర్ వంటి మూలకాలు మరియు యాంటీ ఆక్సిడెంట్స్ సమృద్ధిగా ఉంటాయి. రక్తంలో షుగర్ లెవెల్స్ను అదుపులో ఉంచుతుంది మరియు చెడు కొలెస్ట్రాల్ను తగ్గిస్తుంది. అలాగే శాచురేట్ ఫ్యాట్స్ ఉండడం వల్ల గుండె ఆరోగ్యంగా ఉంచి గుండెపోటు రాకుండా నివారిస్తుంది. యాంటీ ఆక్సిడెంట్స్ ఉండడం వల్ల అల్జీమర్స్ వంటి వ్యాధుల బారిన పడకుండా చేస్తుంది. పిత్తాశయంలో రాళ్లను తగ్గిస్తుంది. డిప్రెషన్, ఒత్తిడిని తగ్గిస్తుంది. జ్ఞాపక శక్తిని పెంచుతుంది. అలాగే 90% వరకు రోగ నిరోధక శక్తిని పెంచడంలో బాగా సహాయపడుతుంది. కాల్షియం పుష్కలంగా ఉండడం వల్ల ఎముకలు దృఢంగా మారుతాయి. అలాగే శరీరంలోని కణాలు పాడవకుండా చూస్తుంది మరియు పాడైపోయిన కణాలను తిరిగి పనిచేయడానికి సహాయపడుతుంది. గర్భధారణ సమయంలో వచ్చే మధుమేహాన్ని రాకుండా చేస్తుంది. ఐరన్ ఎక్కువగా ఉండటం వల్ల రక్తహీనత నివారిస్తుంది, రక్తపోటును తగ్గిస్తుంది. మరియు వేరుశనగల్లో దాదాపు బాదంతో సమానంగా పోషకాలు, ప్రోటీన్స్ ఉంటాయి. బాదంతో పోలిస్తే దీని ధర చాలా తక్కువ, మనందరికీ అందుబాటులో ఉంటుంది. కాబట్టి పేదవాళ్ళు కూడా హ్యాపీగా పల్లీలు తీసుకొని వాడుకోవచ్చు, ఆరోగ్యాన్ని మెరుగుపరచుకోవచ్చు. ఇక అలాగే ఎర్రకందిపప్పు, మసూర్ దాల్ అండి. మసూర్ దాల్ పేరుతో సూపర్ మార్కెట్లో దొరికే ఈ ఎర్రకందిపప్పులో కార్బోహైడ్రేట్స్ తక్కువగా ఉండి ఫైబర్ ఎక్కువగా ఉంటుంది. ఓ కప్పు మసూర్ దాల్లో శరీరానికి కావాల్సిన పోషకాలన్నీ ఉంటాయి. ఈ పప్పును తిన్నాక చాలాసేపటి వరకు ఆకలి వేయదు. ఇందులో ఉండే ప్రోటీన్, ఎమైనో యాసిడ్స్, విటమిన్ B1 అన్నీ బరువు తగ్గడానికి సహాయపడతాయి. పొట్టు తీయని హోల్ మసూర్ దాల్ను కూడా ఇందుకు ఉపయోగపడుతుంది. మసూర్ దాలు పిల్లలకి, పెద్దలకి చాలా ఇష్టం. తొందరగా ఉడికిపోతుంది. చాలా రకాల ప్రోటీన్స్ ఉంటాయి. అలాగే మసూర్ దాల్తో పాటు కందిపప్పు గురించి కూడా చెప్పుకుందామండి. ఇది కూడా కందిపప్పు జాతికి చెందిందే కాబట్టి కందిపప్పులో ఫైబర్ చెడు కొలెస్ట్రాల్ స్థాయిలు తగ్గించి ఎంతో మేలు చేస్తుంది. అంతేకాకుండా మంచి కొలెస్ట్రాల్ స్థాయిలు పెంచడానికి సహాయపడుతుంది. పప్పులో ఫైబర్ జీర్ణ వ్యవస్థను శుభ్రపరచడానికి మరియు మలబద్ధకాన్ని నివారించడానికి ఉపయోగపడుతుంది. కందిపప్పుతో పాటు కందులు అని పల్లెటూరులో ఎక్కువగా దొరుకుతూ ఉంటాయండి. ఇవి కూడా ఆరోగ్యానికి చాలా మంచిది. పొట్టుతో ఉంటాయి కాబట్టి కందిపప్పు కన్నా ఇంకా మంచివి. పెసలు, మినుముల కన్నా కందులు చాలా తేలికగా అరుగుతాయి. శనగలు, పెసలు మాదిరిగా ఇవి కడుపులో ఉబ్బరాన్ని కలిగించవు. పప్పు వండుకోవడానికి కందిపప్పును ఎక్కువగా రుచిగా, ఆరోగ్యంగా ఉంటుంది కాబట్టి ఉపయోగిస్తూ ఉంటారు. కానీ నిజానికి కందులు కూడా చాలా మంచివి. వీటిని బెల్లంతో కలిపి తీసుకుంటే రక్తహీనత ఉన్న వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది. ఇక అలాగే పెసరపప్పు గురించి మాట్లాడుకుందాము. మనకి మార్కెట్లో దొరికే ఈ విధంగా పాలిష్ చేసిన పెసరపప్పు కాకుండా మనకి నాటు పెసలని దొరుకుతూ ఉంటాయి. వాటితో పప్పును చేసుకొని తినటం ఆరోగ్యానికి చాలా మంచిది. కాకపోతే ఇది ఉన్నంత రుచిగా ఆ పెసలు ఉండకపోవచ్చు, కానీ ఆరోగ్యానికి చాలా మంచిది. ఒంటికి చలువ చేస్తుంది. షుగర్, బీపీ వ్యాధులున్న వారికి పెసరపప్పు మంచి ఆహారం. దగ్గు, జలుబు, ఆయాసం, ఉబ్బసం వంటి వ్యాధులకి పెసరకట్టు చేసి పెడితే చాలా మంచిది. అల్లం, నువ్వుల నూనె, పంచదార, బెల్లం ఇవి పెసలకు ఉన్న దోషాలకు విరుగుడుగా పనిచేస్తాయి. అలాగే మొలకెత్తిన రాగులు లేదా సజ్జలు, మొలకెత్తిన పెసలు కలిపి రుబ్బి అట్టు వేసుకొని తిని చూడండి. అమోఘమైన రుచి మరియు ఆరోగ్యానికి చాలా మంచిది. పెసరకట్టు శారీరక శ్రమను పోగొడుతుంది. దగ్గు, జలుబు, ఆయాసం వంటి వ్యాధులకు ఉపయోగపడుతుంది. మనసుని ఉల్లాసంగా ఉంచడానికి, సంతోషంగా ఉంచడానికి కూడా ఉపయోగపడుతుంది.
బియ్యంలో 4 వంతుల పెసరపప్పును కలిపి వండిన అన్నాన్ని పులగం లేదా కట్టుపొంగలి అంటారు. ఇది షుగరు, బీపీ ఉన్న వాళ్ళకి బాగా మేలు చేస్తుంది. కీళ్ళ నొప్పులు, కండరాల నొప్పులు, అరికాళ్ళ మంటలు, అరిచేతుల్లో మంటలు ఉన్న వాళ్ళకి కూడా అద్భుతంగా పనిచేస్తుంది. సో పెసరపప్పుని ఖచ్చితంగా వాడండి. ఇందులో గ్లైకమిక్ ఇండెక్స్ స్థాయిలు తక్కువగా ఉండడం వల్ల రక్తంలో చక్కెర స్థాయిలను అదుపులో ఉంచుతుంది. మధుమేహం వచ్చే అవకాశాన్ని కూడా తగ్గిస్తుంది. ఇందులో ఇనుము, ఎర్ర రక్త కణాల వృద్ధికి తోడ్పడుతుంది. ఫలితంగా రక్తహీనత సమస్యను నివారించవచ్చు. ఇదేంటి పెసరపప్పు గురించి మరియు పెసల గురించి. ఇప్పుడు మినప్పప్పు గురించి మాట్లాడుకుందాము. మినప్పప్పు వెన్నుపూసకు బలాన్ని ఇస్తుంది. అలాగే బలహీనంగా ఉన్న వాళ్ళకి మినపప్పుతో చేసిన ఆహారాన్ని పెడితే వాళ్ళు తొందరగా కోలుకుంటారు. మినపప్పుతో చేసిన ఆహారం తీసుకోవడం వల్ల శరీరం చాలా యాక్టివ్గా ఉంటుంది. అందుకే వారానికి ఒకసారైనా మినపప్పుని వాడుతూ ఉండాలి. మినపప్పు అంటే సాదా పప్పే కాదు, ఇది న్యాచురల్ ప్రోటీన్ ప్యాక్. రోజు ఒక కప్పు మినపప్పు తింటే ఎముకలు బలంగా మారుతాయి, జాయింట్ పెయిన్స్ లాంటివి రాకుండా ఉంటాయి. ఇందులో ఉండే ఐరన్, కాల్షియం వల్ల రక్తహీనత, థైరాయిడ్ సమస్యలు తగ్గిపోతాయి. డయాబెటీస్ ఉన్నవారికైతే ఇది ఒక వరం అని చెప్పాలి. బ్లడ్ షుగర్ లెవెల్స్ను స్టేబుల్గా ఉంచుతుంది. అంతేకాకుండా ఎక్కువగా తింటే గ్యాస్, అసిడిటీ వేధిస్తుంది. అంటే రోజుకి ఒక స్పూన్ వరకు మాత్రమే మినపప్పును తీసుకోవాలి. ఎక్కువగా తీసుకోవటం ఆరోగ్యానికి అంత మంచిది కాదు, ఎందుకంటే తొందరగా డైజెషన్ అవ్వదు. ఇంకా అలసందలు మరియు బొబ్బర్లు అంటారు వీటినే కొన్ని ఏరియాల్లో. వీటి గురించి చెప్పుకుందాము. అలసందల్లో క్యాలరీలు మరియు తక్కువగా 998 ఫ్యాట్స్ ఉంటాయి. అందులో బరువు తగ్గించడంలో ఇవి ప్రధాన పాత్రను పోషిస్తాయి. వీటిని తినడం వల్ల మీ పొట్ట ఫుల్గా ఉన్న అనుభూతి కలుగుతుంది. ఎక్కువ సమయం ఆకలి వేయదు. అలసందలో యాంటీ ఆక్సిడెంట్స్ మరియు విటమిన్స్ పుష్కలంగా ఉంటాయి. అలసందలు రక్తంలో కొలెస్ట్రాల్ లెవెల్స్ని తగ్గిస్తాయి మరియు హార్ట్ సంబంధిత వ్యాధుల నుండి మనల్ని రక్షిస్తాయి. ఇందులో ఉండే ఫ్లవనాయిడ్స్, మినరల్స్, పొటాషియం మరియు మెగ్నీషియం గుండె ఆరోగ్యానికి ఉపయోగపడతాయి. ఇందులో ఉండే ఫైబర్ కంటెంట్ జీర్ణ వ్యవస్థను మెరుగుపరిచి జీర్ణాశయ సంబంధిత వ్యాధులను అరికడుతుంది మరియు మలబద్ధకాన్ని నివారించి జీవక్రియను మెరుగుపరుస్తుంది. అలసందల్లో విటమిన్ ఏ, మెగ్నీషియం, మాంగనీస్, కాపర్, ఇనుము ఇలాంటి పోషకాలు చాలా ఉన్నాయి. బరువు తగ్గాలనుకునే వాళ్ళు అలసందలను తీసుకోవటం చాలా మంచిది. ఇదండి బొబ్బర్లు మరియు అలసందల గురించి. ఇప్పుడు ఉలవల గురించి మాట్లాడుకుందాం. ఉలవల్లో 2 రకాలు ఉంటాయి, తెల్ల ఉలవలు, నల్ల ఉలవలు. ఉలవలు ఆరోగ్యానికి చాలా మంచిది. బరువు తగ్గటం, మధుమేహాన్ని నియంత్రించడం, గుండె సంబంధిత వ్యాధులను అరికట్టడం, గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరచడం, మూత్రాశయంలో రాళ్లను కరిగించడం, మలబద్ధకాన్ని తగ్గించడం, వాత సమస్యల నుండి ఉపశమనం కలిగించడం, రక్తహీనతను తగ్గించడంలో అద్భుతంగా ఉపయోగపడతాయి. కానీ వేడి చేసే తత్వం ఎక్కువగా ఉంటుంది కాబట్టి పరిమితంగా తీసుకోవటం చాలా మంచిది. ఉలవలు తినడం ద్వారా జీవక్రియ మెరుగుపడుతుంది, మలబద్ధకం నివారించి వ్యర్థాలను బయటకు పంపిస్తుంది, రక్తంలోని షుగర్ లెవెల్స్ని తగ్గిస్తుంది. అందుకే మధుమేహ వ్యాధితో బాధపడే వాళ్ళు తమ డైట్లో ఉలవలను చేర్చుకోవడం వల్ల మధుమేహాన్ని కూడా అదుపులో పెట్టుకోవచ్చు. ఇదండి ఉలవల గురించి. ఇక అలాగే శనగల గురించి మాట్లాడుకుందాము. శనగలు మరియు వీటిని కాబూలి చనా అని కూడా అంటారు కదా, వీటి ఉపయోగాల గురించి తెలుసుకుందాము. ఉడికించిన శనగల్లో ప్రోటీన్లు పుష్కలంగా ఉంటాయి. మాంసాహారం తినలేని వాళ్ళకి ఈ శనగలు ఒక వరం అని చెప్పాలి. శనగలు పేరుకున్న చెడు కొలెస్ట్రాల్ని తగ్గించడంలో సహాయపడుతుంది, రోగ నిరోధక శక్తిని పెంచుతుంది. ఉడికిన శనగలు తినటం వలన ఎముకలు దృఢంగా తయారవుతాయి, ఎందుకంటే పాలలో ఉండే కాల్షియంకు సమానమైన కాల్షియం శనగల్లో ఉంటుంది. రక్తంలో ఎర్ర రక్త కణాల సంఖ్యను మెరుగుపరుస్తాయి. అలాగే నాన్ వెజ్ తినలేని వాళ్ళు శనగల్ని రెగ్యులర్గా తీసుకోవచ్చు. అలాగే రోగ నిరోధక వ్యవస్థ పటిష్టం అవుతుంది. దురద, గజ్జి వంటి వాటి నుంచి కూడా ఉపశమనం లభిస్తుంది. అంటే శనగలు వంటిలోకి తీసుకోవడం వల్ల. ఇవండి శనగల వల్ల ఉపయోగాలు. ఇవి నాకు తెలిసిన పప్పు దినుసులతో ఉన్న ఉపయోగాలు. ఈ వీడియో మీకు నచ్చిందంటే లాస్ట్ వరకు చూసారని అనుకుంటున్నాను. తిరిగి మరొక మంచి వీడియోతో మళ్ళీ కలుస్తాను.